అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం రిలీజ్ డేట్ ఇంకా ఒక్క నెల రోజులు మాత్రమే ఉంది. సరైనోడు సూపర్ సక్సెస్ తర్వాత బన్నీ మళ్లీ తెర మీద చూసే ఛాన్స్ ఫ్యాన్స్ కి ఇంతవరకు రాలేదు. ఎన్నో కథలు విన్నా ఏది నచ్చక ఓ 4 నెలలు వెయిట్ చేసి చివరికి హరీష్ శంకర్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బన్నీ. నిన్న డీజే ఫస్ట్ సాంగ్ ప్లస్ టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. వినగానే అబ్బో అద్భుతం అనిపించలేదు, కానీ దేవి శ్రీప్రసాద్ స్టైల్లో చాలా క్యాచీగా మాత్రం ఉంది. శరణం బజే బజే అనే లిరిక్ తో ఉన్న ఈ పాట ఫ్యాన్స్ కి మాత్రం భలే నచ్చేసింది. మిలియన్ వ్యూస్ కి దగ్గరగా ఉంది ఇప్పుడు ఈ సాంగ్. కానీ టీజర్ తో మొదలైన డిస్లైక్ పంచాయతీ మాత్రం అలాగే కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటిదాకా 31,000 లైక్స్ వస్తే దానికి పోటీగా 12,000 డిస్లైక్స్ వచ్చాయి. సాధారణంగా ఈ డిస్లైక్స్ 100లోనే ఉంటాయి, కానీ వేలల్లో రీచ్ కావడం చాలా అరుదు. ఫస్ట్ హాఫ్ మొత్తం బ్రాహ్మణ అగ్రహారంలో వంటగాడిగా పరమ నిష్టగా కనిపించే బన్నీ విశ్వరూపం మొత్తం సెకండ్ హాఫ్ లో ఉంటుందట. గేర్ మార్చి ఇంటర్వెల్ బ్లాక్ నుంచి సరికొత్త అనుభూతి కలిగిస్తాను అంటున్నాడు హరీష్ శంకర్. దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ వినగానే అంత ఈజీగా నచ్చాడు. ఒక్కసారి కనెక్ట్ అయితే మాత్రం ఎక్కడికో తీసుకువెళ్లిపోతాడు సినిమా రేంజ్ ని. డీజేలో మాత్రం ఆ లోటు తీరుతుంది అంటున్నారు మెగా ఫ్యాన్స్. త్వరలోనే ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయబోతున్నారు. గెస్ట్ గా చిరంజీవి రావడం కామన్ అయినప్పటికీ పవన్ గురించి రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఒకవేళ పవన్ ఫ్యాన్స్ ఏదైనా అల్లరి చేస్తే ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక ఇప్పటి నుంచే దిల్ రాజు దానికి ప్రణాళికలు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.